హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక కథ చెప్తాను. అనగనగా ఒక ఊరిలో ఒక భిక్షగాడు భిక్షాటన చేసుకుంటూ ప్రతి ఇల్లు తిరుగుతూ అలా వస్తున్నాడనమాట. ఒక వీధిలోకి వచ్చేసరికి ఆ భిక్షగాడిని చూసి ఒక తల్లి తన చిన్న బిడ్డను పిలిచి అతనికి బియ్యం ఇయ్యి అని చెప్పి తన దోశల్లో బియ్యం పోసింది. అది పట్టుకెళ్ళి ఆ భిక్షగాడికి వేసాడు అబ్బాయి. అలాగే పక్కింట్లోంచి కూడా ఒక ఆవిడ తన పిల్లడితో బియ్యం వేయించింది. వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా ఈ భిక్షగాడు బియ్యం తీసుకున్నాడు. కొద్ది రోజులకి ఇద్దరు చనిపోయారు. చనిపోతే ఒక స్త్రీ స్వర్గానికి, ఇంకో స్త్రీ నరకానికి వెళ్ళారు. తర్వాత ఆ నరకానికి వెళ్ళిన స్త్రీ తను చేసిన పనే కదా నేను చేశాను, నాకెందుకు ఈ నరకం అని చెప్పి అడుగుతుందన్నమాట. అప్పుడు అక్కడ అన్నారు, ఇద్దరు చేసింది ఒకటే, కానీ మొదటి స్త్రీ తన కొడుకు చేతుల మీదుగా బియ్యం ఇచ్చినప్పుడు పుణ్యం అంతా తన కొడుక్కి రావాలని తను అలా చేసింది. నువ్వేం చేసావు? నీ దోలతో బియ్యం వేస్తే ఎక్కువ బియ్యం వెళ్తాయని, నీ కొడుకు చేతులతో వేస్తే తక్కువ వెళ్తాయని నీ కొడుకు చేత్తో ఇప్పించు. అక్కడ చూపించిన ఆ తేడాయే ఇక్కడ ఈ తేడా. భగవంతుడు ఎవరి లెక్క అయినా కరెక్ట్గానే ఉంటుంది. దేవుడి దగ్గర లెక్కలన్నీ కరెక్ట్గా ఉండాలి. ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఆయనకి బాగా తెలుసు. కాకపోతే కాస్త ఓపికగా ఉండాలి. తప్పు చేసిన వారు శిక్ష అనుభవించకుండా తప్పించుకోలేరు అని చెప్పారన్నమాట. అంటే ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనం డబ్బులు ఇస్తున్నామా, తిండి పెడుతున్నామా, ఇంకా ఏమన్నా ఇస్తున్నామా అన్నది పక్కన పెడితే ఎలాంటి భావంతో ఇస్తున్నాం, మనం లోపల ఉన్నటువంటి ఆలోచన ఏంటి అనేది ఇక్కడ ముఖ్యమైనదన్నమాట. మన ఆలోచన ఎలా ఉంటే మన యొక్క స్థితిగతి కూడా అలాగే తయారవుతుంది, ఫలితం కూడా అలానే ఉంటుంది. ప్రతిదానికి లెక్క భగవంతుడి దగ్గర కరెక్ట్గా ఉండాలన్నమాట. చేతులతో ఏం చేసినా ఉపయోగం ఉండదు, మనసుతో చేయాలి.